హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చేయబోతున్నది మటన్ కర్రీ. ఆ మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ మటన్, కట్ చేసి పెట్టుకున్న 4 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, తగినంత సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్లు ధనియాలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 2 యాలక్కాయలు, 2 దాల్చిన చెక్కలు, 6 లవంగ మొగ్గలు. ఇవన్నీ మిక్సీకి పెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేయించడానికి తగినంత ఆయిల్ వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కడిగి పెట్టుకుని మటన్ వేయాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరిటెతో బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా మగ్గిన మటన్ గరిటెతో బాగా కలపాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. 2 టీ స్పూన్ల కారం వేయాలి. ముందుగా చేసి పెట్టుకున్న గరం మసాలా స్పూన్నర వేయాలి. తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఐదు నిమిషాలు మటన్ మగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసి మటన్ మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్స్ వేయించుకోవాలి. నేను తీసుకున్న మటను లేతది కాకుండా ముద్దది కాకుండా మధ్యస్థంగా ఉంది కనుక 3 విజిల్స్ వేయించాను. లేతది అయితే 2 విజిల్స్, ముద్దది అయితే 6 విజిల్స్ వేయించుకోవాలి. విజిల్స్ అయిన తర్వాత స్పూన్నర గరం మసాలా వేసుకోవాలి. కొంచెం మటన్ మసాలా పొడి వేసి కూర దగ్గర అయ్యేంత వరకు మూత పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చివరిగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే వేడివేడిగా మటన్ కర్రీ రెడీ. ఈ పద్ధతిలో చేసుకుంటే మటన్ టేస్టీగా కాకుండా మటన్ స్మెల్ కూడా రాదు. మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు.